టిప్పు సుల్తాన్ పేరుతో కడపలో అరాచకం చేయడానికి ప్రయత్నిస్తున్నారు చూసుకోండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి 35 రోజుల క్రితం పెట్టాడు ఒక ట్వీట్. 35 రోజుల క్రితం 7 ఏప్రిల్ 2026న పెట్టుకొచ్చాడు. అధికారులు అయితే ఎవ్వరూ చర్యలు తీసుకోలేదు. కడపలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకి ప్రయత్నాలు చేస్తున్నారు చూసుకోండి అన్నటువంటిది. వీళ్ళందరూ చేసే పని ఏంటంటే చంద్రబాబు గారు ఎప్పుడో స్పీచ్ని అడ్డం పెట్టి చేస్తున్నారు. అట్లాగే ఇంతకుముందు మున్సిపాలిటీలో పర్మిషన్ ఉందన్నట్టు మున్సిపాలిటీ అట్లాంటి పర్మిషన్ ఏమి ఇవ్వలేదని తేల్చి చెప్పినా సరే చేసుకొచ్చారు. ఓవరాల్గా అక్కడ వినాయక్ నగర్ అని చెప్పి వినాయక్ సెంటర్ అని చెప్పి వీళ్ళు పెట్టడానికి కారణమైంది అదే. ఇంకొక వైపుని చూస్తే చివరికి అంటే తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి కూటమిలో ఉండి కూడా ఎందుకు ఈ నిర్లక్ష్యం అర్థం కావట్లేదు. మైనార్టీల పక్షపాతం ఉండండి, మైనార్టీలను ఏం వేధించమని చెప్పట్లేదు, కానీ మైనార్టీల పేరుతో రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడేవాళ్ళు 10,000 గుళ్ళని కూల్చి మహిళలని వక్షోజాలు కోసినటువంటి రాక్షసుడు టిప్పు సుల్తాన్. బ్రాహ్మణుల్ని 1000 మందిని నడి రోడ్డు మీద నరికించి చంపించినటువంటి వాడు వాళ్ళు మతం మార్చుకోనందుకు. అట్లాంటి రాక్షసుని ఈ దేశంలో వీరుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వేళ దానికి మన రాష్ట్రంలో దుర్మార్గులైనటువంటి కొంతమంది సపోర్ట్ చేస్తున్నటువంటి వేళ ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో ఆలోచించకపోతే హిందూ సమాజం తీవ్ర ప్రతిఘటన ఫేస్ చేయాల్సి ఉంటుంది.